హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింటర్ డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏపీ టెట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని చూసాం కదండి. అయితే అందులోనే మనకు చూడండి మాక్ టెస్ట్లకి సంబంధించి మాక్ టెస్ట్లోని మ్యాథమెటిక్స్కి సంబంధించి ఏ సమ్స్ ఇచ్చారు అనేది మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దామండి. అయితే దానికన్నా ముందు ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనకి చూసినట్టయితే మనకి ఆ మాక్ టెస్ట్లోని మ్యాథమెటిక్స్లోని సమ్స్ ఈ విధంగా ఇచ్చారండి. చాలా ఈజీ, మనం చేసినట్లయితే చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రెండు పూర్ణ సంఖ్యల మొత్తం -300, అందులో ఒకటి 60 అయినా రెండవది ఎంత అని అడిగారు. ఫ్రెండ్స్ చూడండి, మనకి రెండు పూర్ణ సంఖ్యలు అన్నారంటే చూడండి, రెండు పూర్ణ సంఖ్యలు, అందులో ఒకటి మనకి ఎంత ఇచ్చారు 60. అయితే రెండోది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటామండి. అయితే వాటి మొత్తం మనకి ఎంత ఇచ్చారు -300. అయితే ఇందులో చూడండి మనకి కావాల్సింది ఏంటండి, మనకి రెండవది కావాలి కాబట్టి ఎక్స్ని ఇలా ఉంచి చూడండి -300 ఈ +60 మనకి ఈక్వల్ టు అవతల వెళ్తే మనకి -60 అవుతుందండి. చూడండి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. చూడండి -300కి 60 కలిపితే ఎంత అండి 360 -360 అవుతుంది. ఇది మనకి ఆన్సర్. చూడండి ఇచ్చిన ఆప్షన్లో మనకి -360 ఉంది కదండి, ఇదే మనకి ఆన్సర్. రెండో లెక్క చూడండి. ఒక త్రిభుజం ఏబిసి త్రిభుజంలో ఏబి =BC =CA అయినా ఆ త్రిభుజము ఒక డాష్ అంటే చూడండి మనకి అందులో ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మాక్ టెస్ట్ రాసిన వల్ల అయితే అందులో విషమబాహు త్రిభుజమా, సమబాహు త్రిభుజమా, లేక సమద్విబాహు త్రిభుజమా అనేసి మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అందులో మనం చూసినట్లయితే చూడండి మనకి ఏబి BC CA అంటే ఇక్కడ మూడు భుజాలు కూడా సమానము కాబట్టి మనకు అది సమబాహు త్రిభుజం అనేది అవుతుంది. ఒకవేళ చూడండి మనకి ఏబి BC =CA అని ఉండింది అనుకో, అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఒకవేళ ఏబి BC CA ఉండింది అనుకో, మనకు అది విషమబాహు త్రిభుజం అనేది అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఆన్సర్. తర్వాత చూడండి మూడో లెక్క. x/7 - 2 5 అయినా x యొక్క వర్గమూలపు విలువ ఎంత అని అడిగారు. మనకి ఇక్కడ x యొక్క వర్గమూలం అంటే మనకి x² అనేది కావాలి అంటున్నారు. అయితే చూడండి ఫస్ట్ మనకి x/7 - 2 = 5ని చూడండి x -7² ఎంత అండి 14/7 = 5. తర్వాత చూడండి x - 14 = 7 5 ఎంత మనకి 35. తర్వాత చూడండి మనకు కావాల్సింది x కదా, ఈ -14 అనేది ఇటువైపు వెళ్తే మనకి +14 అవుతుందండి. తర్వాత చూడండి మనకు కావాల్సింది x². మనకి 35 + 14 ఎంత అండి 49. మనకు కావాల్సింది స్క్వేర్ x² కాబట్టి మనకి 49² అంటే ఎంత అండి 7. మనం ఇంతతో మనం వదిలేయకూడదు, మనకు కావాల్సింది x² కాబట్టి మనం ఏం చేయాలంటే 49ని స్క్వేర్ చేస్తే మనకి 7 అనేది వస్తుంది. సో ఆన్సర్ అనేది మనకి 7 అండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి నెక్స్ట్ లెక్కను చూసినట్లయితే మనకి నాలుగో లెక్క చూడండి. ఒకరి నెల జీతములో 3/4వ వంతు 6,000 రూపాయలైనా అతని నెల జీతము ఎంత, దాన్ని రూపాయలలో చూపించండి అనేసి మనకి క్వశ్చన్ అయితే అడిగారు. అయితే ఇందులో చూడండి మనకి ఆప్షన్స్ అనేది 8,000, 7,000, 8,600, 7,600 అనేసి ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ లెక్కను మనం ఎలా చేయాలంటే ఎక్స్ అంటే అతని నెల జీతము మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. x × 3/4 అంటే అతని నెల జీతంలోని మనకి ఎన్నో వంతు 3/4 వంతు, అలాగే = ఎంత అండి అది 6,000. అయితే చూడండి మనకి కావాల్సింది x కాబట్టి x ఈ 3/4ని మనం అవతలకి తీసుకెళ్తే చూడండి మనకి 6,000 ఇంటూ చూడండి 4/3 అనేది అవుతుందండి. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే 3 × 1 3, 3 × 20 60. అలాగే ఈ 20,000 ఇంటూ 4 అంటే మనకి ఎంత 4 రెళ్ళు ఎంత అండి 8. అంటే మనకి ఎంత వచ్చింది 8,000 అనేది రావడం జరిగింది. అంటే మన ఆన్సర్ ఎంత 8,000. ఇక్కడ ఆప్షన్లో మనకు 8,000 అక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. సో మనకి ఆన్సర్ అనేది 8,000. ఫ్రెండ్స్ తర్వాత మనం ఐదో లెక్క చూద్దాం. చూడండి మనకి x = 1 మరియు y = 2 అయినా 2x - 3y + 1 సమానపు విలువ ఎంత అని అడిగారు.
ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ x = 1 y = 2 అని ఇచ్చి ఒక సమాసాన్ని అయితే ఇచ్చారండి. ఈ సమాసంలో మనం ఈ x y వాల్యూస్ని మనం అప్లై చేస్తే సరిపోతుంది. చూడండి 2 x ఎంత అండి 1 -3 y ఎంత 2 +1 చూడండి 2 1 2 -3 2 6 +1 అయితే ఇందులో చూడండి 2 - 6 అంటే మనకి ఎంత అండి -4 +1 అనేది వస్తుంది. చూడండి -4 +1 అంటే ఎంత మనకి -3. సో ఆన్సర్ మనకి ఎంత -3. -3 ఇక్కడ ఉందండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ అనేది మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. సో ఇక్కడ మనకి అవే మెయిన్. చిన్నది మనకి సింబల్ మారిన మనకి వాల్యూ మొత్తం లెక్క మొత్తం తప్పు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి -3 అనేది మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 6వ లెక్క 2/5కి గుణకార తత్సమము ఏది అని అడిగారు. గుణకార తత్సమం అంటే 1 అండి. చూడండి ఇక్కడ మనకి 2/5 గుణకార తత్సమం అంటే ఏం లేదండి 2/5ని మనం ఏం చేస్తామంటే 5/2 రాసుకుంటే మనకు అది 1 అవుతుంది. సో మనకి ఆప్షన్ అనేది చూడండి ఇక్కడ చూసినట్లయితే చూడండి 0 1 -2/7 5/2 అనేసి ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి 5/2 అనేది మనకి సరైన సమాధానం. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7వ లెక్క చూడండి మనకి డెల్టా ఏబిసిలో యాంగిల్ ఏ = 30 డిగ్రీలు అలాగే యాంగిల్ బి = 50 డిగ్రీలు అయిన యాంగిల్ సి = ఎంత అని అడిగారు. అంటే ఒక త్రిభుజంలోని 3 భుజాలు మనకి 180 డిగ్రీలు అనుకుంటే చూడండి అందులోని మనకి మొదటి భుజం మనకి ఎంత ఇచ్చారు 30 డిగ్రీలు ఇచ్చారు. అలాగే రెండో భుజం ఎంత ఇచ్చారండి 50 డిగ్రీలు. అంటే 30 చూడండి 30 + 50 చేస్తే మనకి 80 అనేది వస్తుందండి. మిగిలింది మనకి చూడండి మనకు మూడో భుజం తెలియనప్పుడు అదెంత మనం 100 అంటే 180లో నుండి మనం 180 డిగ్రీలో నుండి మనం ఈ యొక్క 80 తీసేస్తే మనకి ఎంత ఉంటుందండి 100 అనేది ఉంటుంది. అంటే మూడో భుజం యొక్క వాల్యూ ఎంత 100 డిగ్రీలు. 100 డిగ్రీలు అంటే ఇక్కడ మనకి చూడండి ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత లెక్క చూద్దాం. 8వ లెక్క చూడండి ఇక్కడ x⁴ y⁴ -2xy + y⁴ ఇది ఒక సమాసం. అయితే దీని యొక్క పరిమాణం ఎంత అని అడిగారు. మనకి బహుపది అనే మనం టాపిక్ అంటే బహుపది అనే చాప్టర్ చూసినట్లయితే అందులో సమాసాల యొక్క పరిమాణము అనేసి అడుగుతుంటారు. చూడండి ఫస్ట్ మనం సమాసాన్ని రాసుకుందాం. x⁴ y⁴ -2xy + y⁴. దీంట్లోని పరిమాణం మనం చూసినట్లయితే ఏం లేదండి మనకి ఇవన్నీ భూములు కదా, దాని యొక్క ఘాతాల్లోని ఏది ఎక్కువ ఉంటే అదే దాని యొక్క ఆ సమాసం యొక్క పరిమాణం అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి y⁴ అనేది ఉంది కాబట్టి 5 అనేది పెద్దది కాబట్టి మనకి ఈ యొక్క సమాసం యొక్క పరిమాణం ఎంత అండి 5. సో ఆన్సర్ మనకి 5. ఫ్రెండ్స్ చూడండి మనకి 9వ లెక్కను చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి 12,000 ఓటర్లు గల ఒక నియోజకవర్గంలో 60% మంది ఓటు వేసిన ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్య ఎంత అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి మనకి 12,000 మంది ఓటర్లు గల ఒక నియోజకవర్గంలో 60% మంది ఓట్లు వేసిన ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్య అడిగారు. మనకి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఆ యొక్క నియోజకవర్గంలో ఎంతమంది 12,000 మంది ఉన్నారు కదండి. ఆ 12,000 మంది ఓటర్లకి 60% మనకి ఓటేస్తే చూడండి మనం శాతాన్ని /100గా రాసుకోవచ్చు కదా. ఇలా మనము 12,000 × 60/100 రాసుకుంటే ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ తెలుసు. అయితే చూడండి మనకి ఆ నియోజకవర్గంలో మొత్తము 12,000 మంది ఓటర్లు ఉన్నారు కదా. 12,000 మంది ఓటర్లని చూడండి మనకి 60% మంది ఓటేస్తే చూడండి ఇక్కడ 12,000 × 60/100 రాసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అవుతుందండి. అలాగే ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి మనకి ఇందులో చూసినట్లయితే మనకి చూడండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 6 మిగిలింది కదండి. ఇక్కడ 1200 × 6 అంటే మనకి చూడండి 6 12 ఎంత అండి 6 12 72 అంటే మనకి ఎంత వచ్చింది 7,200.
అంటే ఆన్సర్ ఎంత మనకి 7,200. ఒకవేళ మనకి చూడండి ఓట్లు వేయని వారి సంఖ్య కావాలంటే మనము 100లో నుండి 60 తీసిస్తే మనకి ఎంత 40 అనేది ఉంటాయి. 40/100 చేసేస్తే మనకి ఆ యొక్క ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత లెక్క చూద్దాం మనం. చూడండి 10వ లెక్క. a = 2 b = 3 అయినా b పవర్ ఆఫ్ b మైనస్ a పవర్ ఆఫ్ ఏకి సమానమైనది ఏది అని అడిగారు. అయితే ఇలా మనకు అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఫస్ట్ మనం లెక్క రాసుకుందాం. మనకి ఏ ఎంత ఇచ్చారు 2, b ఎంత ఇచ్చారు 3. అంటే b పవర్ ఆఫ్ b అంటే ఎంత 3 పవర్ ఆఫ్ 3. అలాగే a పవర్ ఆఫ్ a అంటే ఏ వాల్యూ ఎంత 2 పవర్ ఆఫ్ 2. అంటే మనకి 3³ 2² అనేసి ఉంది కదండి. దాన్ని మనం ఏ లేదు 3³ అంటే 3ని 3 టైమ్స్ రాసుకోవాలి. అంటే 3 3 9, 9 3 ఎంత 27 మైనస్ 2 2 4. 27 - 4 అంటే మనకి ఎంత 23. సో ఆన్సర్ మనకి ఎంత 23. ఆప్షన్లో చూడండి మనకి ఆన్సర్ అనేది బిలో ఉంది. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 11వ లెక్క. ఒక అర్ధవృత్తమునకు గల సౌష్ఠవ రేఖల సంఖ్య. సౌష్ఠవం అంటేనే మనకి ఏదైనా ఒక పటాన్ని ఇలా 2 భాగాలు చేసినప్పుడు ఈ 2 భాగాలు కూడా మనకి సమానంగా ఉండాలి. ఈ 2 సమానంగా ఉంటే దాన్ని సౌష్ఠవం అంటారు. దీన్ని ఇలా గీసిన ఈ రేఖను సౌష్ఠవ రేఖ అనేసి అంటారు. అయితే మనకి ఇక్కడ అర్ధవృత్తాన్ని ఇవ్వడం జరిగింది. అర్ధవృత్తం అంటే ఇది. అయితే ఇందులో మనం ఎన్ని సౌష్ఠవ రేఖలు అనేవి గీయొచ్చు అంటే ఇలా మనం గీసినట్లయితే ఒక సౌష్ఠవ రేఖను మాత్రమే గీయొచ్చు. ఎందుకంటే ఈ 2 భాగాలు కూడా సమానంగా ఉంటేనే అది సౌష్ఠవ రేఖ అవుతుంది. సో మనం అర్ధవృత్తాన్ని ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయగలమంటే 1 మాత్రమే. సో మనకు ఆన్సర్ ఎంత అండి 1. ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 12వ లెక్క. x² - 2 + 1/x² కి సమానమైనది ఏది అని అడిగారు. కింద మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి మనకి x² - 2 + 1/x² కి సమానమైనది ఏది అని అడిగారు. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటామంటే x² - 2 ఇంటూ చూడండి 2 ఇంటూ x ఇంటూ 1/x ప్లస్ 1/x² మనం రాసుకోవచ్చు కదండి. ఎందుకంటే మనకి ఈ x క్యాన్సిల్ అయిపోతాయి. 2 ఇంటూ 1 అంటే 2a. సో మనకి 2 ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకి సేమ్ మనకి ఇచ్చిన ఈ యొక్క ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇలా రాసుకున్నాం. తర్వాత చూడండి x² మైనస్ మనకి x² - 2 ఇంటూ x ఇంటూ 1/x ప్లస్ 1/x². ఇది మనకి ఏ విధంగా ఉంది a² మైనస్ 2ab ప్లస్ b² లాగా ఉంది. సో మనం ఏం చేస్తామంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు a² - 2ab ప్లస్ b² అంటే ఏంటండి మనకి a - b² సూత్రం అది. కాబట్టి సో ఫ్రెండ్స్ చూడండి మనకి ఇది a - b² గా మనం రాసుకోవచ్చు. మనకి ఇక్కడ a అంటే x అండి. అలాగే మనకి b అంటే 1/x. సో x - 1/x² దీన్ని మనం x - 1/x ఇంటూ x - 1/x గా మనం రాసుకోవచ్చు. ఇది మనకి ఎక్కడ ఉంది చూడండి మనకి ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ చూడండి మనకి 13వ లెక్క చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యం 78 మీటర్లైన భూమి 6 మీటర్లైన దాని ఎత్తు మీటర్లలో కనుక్కోండి అనేసి మన క్వశ్చన్ అడిగారండి. ఫ్రెండ్స్ మనకి సమాంతర చతుర్భుజ వైశాల్యము సూత్రం చూద్దాం. వైశాల్యం ఇజ్ ఈక్వల్ భూమి ఇంటూ ఎత్తు. అయితే చూడండి మనకి వైశాల్యం ఎంత ఇచ్చారు 78 మీటర్ స్క్వేర్. అలాగే భూమి ఎంత అండి 6 మీటర్లు ఇంటూ ఎత్తు మనకు తెలియదు కాబట్టి ఎత్తుని మనం హెచ్ అనుకుంటాం. ఎత్తుని హెచ్తోనే సూచిస్తారు. చూడండి మనకి 78 మీటర్ స్క్వేర్ 6 మీటర్లు ఇంటూ హెచ్ని అలా ఉంచేసి మనం చూడండి మనకి ఇక్కడ మనకి వైశాల్యం ఎంత ఇచ్చారు 78 మీటర్ స్క్వేర్ బై మనం హెచ్ని అలా ఉంచి చూడండి ఈ యొక్క 6 మీటర్స్ ఉంది కదా ఇది గుణిస్తుంది. ఇటు వస్తే మనకు భాగిస్తుంది 6 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనేది అలా ఉంచండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఈ ఎంకి ఒక ఎం క్యాన్సిల్ అవుతుంది. తర్వాత చూడండి 6 1 6 తర్వాత 6 1 6 అంటే చూడండి 6 13 ఎంత మనకి 78. అంటే చూడండి మనకి ఆల్రెడీ ఒక ఎం అనేది క్యాన్సిల్ అయింది. హెచ్ అనేది మనకి ఎంత వచ్చింది 13 మీటర్లు. ఇది మనకి అసమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు. తర్వాత చూడండి మనకి 14వ క్వశ్చన్ చూడండి. 2 అకరణీయ సంఖ్యల మొత్తం -8. అయితే అందులో ఒక సంఖ్య అనేది
-15/7 అయినా మరి ఒక సంఖ్య కనుక్కోండి అనేసి మనకు క్వశ్చన్ అడిగారు. అయితే ఇందులో చూడండి మనకి ఇవన్నీ ఆప్షన్లు. అయితే ఈ లెక్కను మనం చేసినట్లయితే చూడండి మనకి ఇందులో మనకి 2 అకరణీయ సంఖ్యల మొత్తం ఇచ్చారు, అలాగే ఒక సంఖ్య ఇచ్చారు. ఒక సంఖ్యను చూడండి ఫస్ట్ -15/7 అనేది మొదటిది. అయితే రెండోది మనకు తెలియదు కాబట్టి x ఈజ్ ఈక్వల్ మనకి మొత్తం ఎంత -8. చూడండి -15 + 7x/7 ఈజ్ ఈక్వల్ -8. అయితే ఇందులో మనం చూసినట్లయితే చూడండి మనకి -15 + 7x ఈజ్ ఈక్వల్ టు 7 8 మనకి -56. అయితే మనకు కావాల్సింది ఏంటి చూడండి, మనకు కావాల్సింది 7x ఈజ్ ఈక్వల్ ఈ -15 ఇటు వెళ్తే మనకి ప్లస్ ఎంత అవుతుంది, ఈ -15 మనకి ఈజ్ ఈక్వల్ టు అవతల వెళ్తే మనకి +15 అనేది అవుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి కావాల్సిన 7x ఈజ్ ఈక్వల్ టు -56 + 15 అంటే మనకి ఎంత వస్తుందండి, -41. అంటే మనకి x కావాలంటే -41 ఇది ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మనకి భాగిస్తుంది. -41/7 x వాల్యూ ఎంత, -41/7. మనకి ఇక్కడ చూడండి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 15వ లెక్క. 5:7 మరియు 2:9 బహుళ నిష్పత్తి కనుక్కోండి అన్నారు. మనకి ఇలా నిష్పత్తి ఇచ్చినప్పుడు దాని యొక్క బహుళ నిష్పత్తి కనుక్కునేటప్పుడు మనం ఏం చేయమండి, దీని యొక్క మొదట ఉన్నవి ఫస్ట్ గుణిస్తాం, తర్వాత రెండో స్థానంలో ఉన్నవి గుణిస్తాం. అంటే మనకి 5x2 తర్వాత చూడండి 7x9 అంటే మనకి 5 ఎంత 10 తర్వాత చూడండి 7 మనకి ఎంత 63, 10:63 అంటే మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక ఉపాధ్యాయుడు 72 నోట్బుక్స్ని కొని తరగతిలోని విద్యార్థులందరికీ సమానంగా పంచెను. అయితే చూడండి ప్రతి విద్యార్థికి 4 నోట్స్లు లభించిన ఎడల ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య, అంటే ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య అనేది అడుగుతున్నారు. అంటే మనం ఇప్పుడు ఇందులో ఏం చేయాలని చూడండి, ఉపాధ్యాయుడు 72 నోట్బుక్స్ని కొని తరగతి గదిలోని విద్యార్థులందరికీ సమానంగా పంచెను. అంటే మొత్తం 72 నోట్బుక్స్ కదా, అలాగే ఒక్కొక్క విద్యార్థికి ఎన్నేసి పంచారంటే 4, అంటే 4 1 4, 4 1 4, అలాగే ఇక్కడ 3 ఉంటుంది కదా 32, అంటే 4 8 32 అంటే మనకి ఎంత వచ్చింది 18. మనకు ఆన్సర్ అనేది 18 ఎందులో ఉంది, ఆప్షన్ డిలో ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ చూడండి మనకి 17వ లెక్క చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు 12 సెంటీమీటర్ మరియు 14 సెంటీమీటర్ అయితే చూడండి, మరియు దాని చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయిన 3వ భుజం యొక్క పొడవు సెంటీమీటర్లలో కనుక్కోండి అనేసి మనకి 17వ లెక్క ఇచ్చారండి. అయితే ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనకి త్రిభుజం అన్నారు కాబట్టి 3 భుజాలు అనేది ఉంటుంది. ఇలా 3 భుజాల్లోని ఏబి ఇచ్చారు, సి అయితే ఇవ్వలేదు. ఒకటి 12 అనుకుంటే ఇంకోటి 14 అండి. అయితే దీని యొక్క చుట్టుకొలత మనకి 36 సెంటీమీటర్లు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే చూడండి మనం ఏం చేస్తామంటే దీన్ని చూడండి 12 + 14 + 3వ భుజం మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం ఈజ్ ఈక్వల్ మనకి దాని యొక్క చుట్టుకొలత ఎంత 36 సెంటీమీటర్ల. అయితే దీన్ని చూడండి 12 + 14 అంటే మనకి ఎంత అండి 26 + x ఈజ్ ఈక్వల్ టు 36. అయితే దీన్ని చూడండి మనకు కావాల్సింది x కాబట్టి x ఈజ్ ఈక్వల్ 36, ఇది +26 కాబట్టి ఇటు వెళ్తే -26 అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 36 - 26 అంటే 10. x ఈజ్ ఈక్వల్ టు మనకి 10 అనేది వచ్చింది. 10 అనేది మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. మీద లెక్కను చూసినట్లయితే మనకి ఇక్కడ 190 గ్రాములను కిలోగ్రాములలో వ్యక్తపరచగా అనేసి మనకి ఇవ్వడం జరిగింది కదా. మనకి చూడండి 1 కిలోగ్రామ్ అనేది మనకి 1000 గ్రామ్స్తో ఈక్వల్ అండి. అయితే ఇక్కడ చూడండి మనకి కావాల్సింది ఏంటి 190 గ్రాములను కిలోగ్రాముల్లో మార్చాలి. మనకి చూడండి 1 గ్రామ్ కావాలంటే మనము 1/1000 గ్రాములు అని రాసుకోవచ్చు.
అయితే దీంట్లో చూడండి మనకి కావాల్సిందంతా 190 గ్రాములు కాబట్టి 190 గ్రాములు ఇజ్ ఈక్వల్, దాన్ని మనం ఏ విధంగా రాస్తామంటే 190/1000 గ్రాములు. అయితే ఇందులో చూడండి మనకి ఇక్కడ కిందన 3 సున్నాలు ఉన్నాయి కదండి, 1 2 3, ఈ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనము పైన చూడండి 3 విలువల తర్వాత 3 విలువల ముందు మనం అంటే 3 విలువల ముందు మనం పాయింట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. 1 2 3 ఇక్కడ మనకి పాయింట్ వస్తే మనకి ఇది ఎంత అండి 0.190 అనేది వస్తుంది. సో మనకి 190 గ్రాములకి వాల్యూ ఎంత వస్తుంది 0.190 అనేది వస్తుంది. మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 12, 16, 20ల కాసాగు మనకి ఇక్కడ అడగడం జరిగిందండి. 12, 16, 20ల కాసాగు చూడండి మనకి రెండో ఏకంతో పోతుంది. ఇది 2 6 12, 2 8 16, 2 10 20. మళ్ళీ చూడండి 2 3 6, 2 4 8, 2 5 10. ఇక్కడ చూడండి మళ్ళీ క్యాన్సిల్ అవ్వదు. 2 2 4, 4 3 12, ఇది 4 5 20 కదండి. 12 × 20 ఎంత మనకి 12 × 20 మనకి 240. సో ఆన్సర్ అనేది మనకి 240 అనేది వస్తుంది. తర్వాత చూద్దాం నెక్స్ట్ లెక్క. చూడండి మనకి 20వ లెక్క చూడండి. ఒక హెలికాప్టర్ గంటకు 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటలలో ప్రయాణించగల దూరం మీటర్లలో చూపించండి అనేసి మనకి క్వశ్చన్ అడిగారు. అయితే చూడండి ఒక హెలికాప్టర్ అనేది 600 కిలోమీటర్లు చూడండి ఒక గంటకు 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటల్లోని ఎన్ని కిలోమీటర్లు అంటే ఎంత దూరం ప్రయాణిస్తుందో మీటర్లలో చూపించండి అన్నారు. ఒక గంటకు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే చూడండి 4 గంటల్లో అది ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే చూడండి దాన్ని మనం 600 × 4గా మనం రాసుకోవచ్చు. 6 4 ఎంత అండి 24, 2400. అయితే చూడండి మనకి 2400 కిలోమీటర్ అనేసి మనకు వచ్చింది. అయితే ఇందులో మనకి ఈ యొక్క కిలోమీటర్ని మనం మీటర్లలో మార్చాలంటే ఈ కే ప్లేస్లో మనము 1000 పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి మనకి 1 కిలోమీటర్ అనేది 1000 మీటర్లతోటి ఈక్వల్ కాబట్టి మనము ఏం చేస్తామంటే 2400 × 1000 రాసుకొని చూడండి మనం గుణిద్దాం. ఇందులో చూసినట్లయితే 24 × 1 అంటే మనకి చూడండి 24. అయితే ఎన్ని సున్నాలు ఉన్నాయి 3 సున్నాలు, ఈ 2 సున్నాలు కలిపితే మొత్తం 5 కదండి. 5 సున్నాల్ని మనం ఇలా రాసేసుకుంటాం. అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి 2,40,000 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమము. అయితే చూడండి మనకి మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమం అంటే మనకి సరి సంఖ్యలు బేసి సంఖ్యలు ఉన్నాయి కదా. అయితే మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమం కనుక్కోవాలంటే ముందు ఏం చేస్తాం, ముందు 5 సరి సంఖ్యలని రాసుకుందాం. సరి సంఖ్యలు 5 ఏంటి 2 4 6 8 10. ఇవి మనకి మొదటి 5 సరి సంఖ్యలు. అయితే చూడండి మనకి అంక మధ్యమం అనేసరికి మనకి సగటు రాసుల మొత్తంపై రాసుల సంఖ్య కదా. మొదటి 5 సరి సంఖ్యలు మొత్తం ఎంత మనకి 30. కావాలని చూడండి 2 + 4 + 6 + 8 + 10 బై మనకి తర్వాత చూడండి ఇవన్నీ 5 5 1 5 6 అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 6. సంఖ్యల లబ్ధం 1296. వాటి మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రెట్లు అయినా అందులో ఒక సంఖ్యని కనుక్కోండి అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే చూడండి మనకి 2 సంఖ్యల లబ్ధం అనేది 1296 ఇచ్చారు. అయితే మొదటి సంఖ్య మనం తెలియదు కాబట్టి x అనుకుందాం. లబ్ధం అన్నారు కాబట్టి x ఇంటూ చూడండి. అయితే రెండవ సంఖ్యకు 16 రెట్లు అన్నారు కాబట్టి దీన్ని మనం 16 × x అని రాసుకుందాం. తర్వాత చూడండి ఈక్వల్ టు ఈ 2 సంఖ్యల లబ్ధం ఎంత 1296. అయితే చూడండి మనకి x × x ఎంత అండి 16 x², x × x x² కాబట్టి 16 x² = 1296. తర్వాత చూడండి మనకు కావాల్సింది x² ఈ 16 ఇటువైపుకి వెళ్తే మనకి 1296/16 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి మనకి 16 1 16. తర్వాత చూడండి 16 8 128. తర్వాత ఇక్కడ 1 ఉంటుంది కదా
అంటే మనకి ఎంత 16 అంటే 16 ఒకట్ల 16 మొత్తం మనకి 81 అనేది వచ్చింది. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇట్ వెళ్తే √81 అనేది వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి √81 అంటే ఎంత చూడండి 9. సో ఆన్సర్ మనకి 9 అనేది వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్.